ఎన్నో సమస్యలు మన ఎంబీబీఎస్ మాదిగల పోరాట సమితి ఎన్నో సమస్యలు ఫేస్ చేసి ఆ సమస్యలను పరిష్కారం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సమస్యను టేకప్ చేసి ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు అక్కడ దానికి సంబంధించిన అధికారులు కానీ లా అండ్ ఆర్డర్ పోలీస్ విషయమా లేకపోతే రెవెన్యూ విషయమా ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ ఎండిపిఎస్ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏమనగా మాదిగల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎండిపిఎస్ను స్థాపించడం జరిగింది. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం మాదిగల అభివృద్ధి కోసం నిరుద్యోగ సమస్యలు మాదిగల్లో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడం కోసం ఎండిపిఎస్ స్థాపించడం జరిగింది. గతంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా సంఘాలు చూసాం. అన్ని ప్రజా సంఘాల్లో కూడా వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం మాదిగలు ఉపయోగించుకున్నారే తప్ప ఎక్కడ కూడా మాదిగల అభివృద్ధి కోసం మాదిగల అభివృద్ధి కోసం పనిచేయడం లేదు. రాజకీయ నాయకుల ఆధార దగ్గర వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వారి రాజకీయాల స్వలాభాల కోసం పనిచేయడం జరిగింది. అది గమనించిన మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ గారు మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలు ఎక్కడ అభివృద్ధి చెందడం లేదు, ఇంకా నీచంగా కిందికి దిగజారుతున్న పరిస్థితిని గమనించి మాదిగలను అభివృద్ధి దిశగా పయనించే విధంగా వాళ్ళకు సపోర్టుగా మద్దతుగా మాదిగలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో గొప్ప ఆలోచనతో ఎండిపిఎస్ స్థాపించడం జరిగింది. ఆ కోణంలోనే స్థాపించినప్పటి నుంచి కూడా రాత్రి పవర్లు దూర పరిమితి లేకుండా ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ వైపు కానీ ఎక్కడ కూడా అర్ధరాత్రులు కూడా మాదిగల సమస్య నాకు సమస్య ఉంది అని SMS ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ కూడా తెలియజేయగా అక్కడికి విని వెంటనే ఎంత దూరమైనా కానీ అక్కడికి ప్రయాణించి వాళ్ళకి అండగా ఉంటూ వారి సమస్యలు అన్నా మీరు అండగా ఉన్నారు, మీరు బాధపడతండి, మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడవద్దు, ఎక్కడ మీకు ఏ సమస్య వచ్చినా మీ సమస్య కోసమే మీరు ఉండాలనే ఉద్దేశంతో అర్ధరాత్రుల్లో కానీ పరిగెత్తుకుంటూ ఎక్కడ సమస్య ఉన్నా జాతి బిడ్డల కోసం ఆహ్వానించడం తప్పకుండా శ్రమిస్తూ వారి అభివృద్ధి కోసమే ప్రధానంగా పనిచేస్తున్నారు. అటువంటి నాయకులు దొరకడం మనకు ఇంకా చాలా ఆనందం. మనకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మనం వెంటనే మన జిల్లా నాయకుడు కానీ మన మండల నాయకుడు కానీ మా వంతు కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలి. అలా పరిష్కారం దొరకని సమయంలో రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ తెలియజేయాలి. అన్నగారు ముందు మనకు తోడుగా ఉండి ఏర్పాటు చేస్తారు. మనకు న్యాయం జరిగే వరకు మనకు అండగా ఉంటారు. దయచేసి మనలో ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మనం ఎదుగుదాం. మనం ఏ అధికారి దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనకు సమస్య ఉంది అంటే అధికారులు భయపెడుతున్న సమస్య అమ్మో వాళ్ళు ఏమో చేస్తారేమో అనే భయాన్ని వదిలి మనం అధికారులకు ఎదురుగా ప్రశ్నించి మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా మీ సమస్యలు పరిష్కరించినట్లుగా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ తెలియజేయాలి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ సభాపతిలో ఉన్న అందరికీ ధన్యవాదాలు. పనిచేస్తుంది. ఎంబీబీఎస్ నాయకత్వం ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తుంది. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఏ సమస్య అయినా సరే అది భూ సమస్య ఎక్కడైనా లేదంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి నీళ్ళ సమస్య కానీ కరెంట్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ అక్కడ అధికారులు ఎవరైనా పని చేయకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి మన మాదిగల పోరాట సమితి సభ్యులకు మీరు తెలియజేస్తే డెఫినెట్ గా ఈ యొక్క సమస్యలను కూడా మనం తీర్చే ప్రయత్నం చేస్తాం. మీరు ఏ సమస్య వచ్చినా కూడా ఎండిపిఎస్ నాయకత్వం ఉంది. ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ గారు మన కోసం ఎల్లవేళ పనిచేస్తారు, మన సమస్యలు తీరుస్తారు అని ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే రాష్ట్రం వైపు కూడా రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో ఎండిపిఎస్ ఒక బలమైన శక్తిగా ఎదగడమే కాదు ఒక బలమైన శక్తిగా మీకోసం పేదల కోసం ముఖ్యంగా మనం మాదిగల కోసం పోరాటం చేస్తుంది. ఈ విషయంలో గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు మిగతా విషయాలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు సమస్యలు ఉందంటే ఎండిపిఎస్ నాయకత్వం మీకు గుర్తు రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. పెద్దపల్లి శేఖర్ గారి నాయకత్వం, పెద్దపల్లి శేఖర్ గారి నాయకత్వం, పెద్దపల్లి శేఖర్ గారి నాయకత్వం. జై భీమ్. మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్
గారు మాట్లాడతారు కొద్ది నిమిషంలో. అందరూ కూడా ఈ స్టేజ్ నుంచి రావాలని కూడా కోరుతున్నాను. మన మాదిగ జాతి పెనుమూరు మండలంలో మాదిగ పల్లెల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరైనా మీ దృష్టికి వచ్చుంటే కూడా ఇప్పుడే అన్న సమస్యలు కూడా చెప్పండి, లేదంటే మండల లీడర్లకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై మాదిగ, జై జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గౌరవనీయులైన పెద్దపల్లి శేఖరన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖరన్న గారికి మా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, మండల కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదములు. మన ఎండిపిఎస్ అంటే మాదిగ దళ పోరాట సమితి. మనము ఈ మాదిగ దళ పోరాట సమితిలో ప్రతి ఒక్కరూ కట్టుగా పనిచేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మనల్ని అణగదొక్కుతున్నారు. మనమందరూ కలిసి కట్టుగా ఉంటే ఎక్కడ పోయినా మనం సాధిస్తాము అని ఈ మాదిగ దళ పోరాట సమితి మనకు న్యాయం చేస్తుంది. అట్టనే మనమందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. సమస్యలు పరిష్కారం చేయడానికి ఎండిపిఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగ. సురేష్ అన్న గారు చాలా చక్కగా మాట్లాడారు. అదేవిధంగా మన జాతీయ నాయకుడైనటువంటి చెన్నకేశ్వరరావుని కూడా మన జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గౌరవనీయులైన పెద్దపల్లి శేఖరన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖరన్న గారికి మా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, మండల కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదములు. మన ఎండిపిఎస్ అంటే మాదిగ దళ పోరాట సమితి. మనము ఈ మాదిగ దళ పోరాట సమితిలో ప్రతి ఒక్కరూ కట్టుగా పనిచేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మనల్ని అణగదొక్కుతున్నారు. మనమందరూ కలిసి కట్టుగా ఉంటే ఎక్కడ పోయినా మనం సాధిస్తాము అని ఈ మాదిగ దళ పోరాట సమితి మనకు న్యాయం చేస్తుంది. అట్టనే మనమందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. కడప జిల్లా అధ్యక్షులు ఓబులేశ్వర గారు మన జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎండిపిఎస్ వ్యవస్థాపకులు పెద్దపల్లి శేఖరన్న గారికి మరియు అధికార ప్రతినిధులైనటువంటి సివి రమణారావు గారికి, వివిధ వేదికపై ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎండిపిఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యమ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందాకనే మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఎండిపిఎస్ సిద్ధాంతాల గురించి చెప్పారు, జాతి గురించి చెప్పారు. అంతేకాకుండా ఈరోజు మనమందరం ఈ స్థాయిలో ఇంత దిగజారినటువంటి జీవితాలను కొనసాగిస్తున్నామంటే మనలో విద్య అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఎక్కడే కానీ, ఏ పనిలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా చూసుకుంటే ఈరోజు మాదిగ జాతి వాడలలో
చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా వరకు -0లలో ఉండే పరిస్థితి ఈరోజు చాలా వరకు చూస్తున్నాం. ఇందాకనే చూసాం, అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ జరగడానికి అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ స్థాయికి ఈరోజు వచ్చామంటే కారణం మనలో విద్య అనేటువంటిది లేక మనము ఈరోజు తాగుడుకు బానిసైపోయేసి మన పిల్లలను పూర్తిగా వాళ్ళను విద్య వైపు పోనీయకుండా మన అవసరాల కోసం వాళ్ళను వివిధ రకాలైనటువంటి కూలి వృత్తులలో పంపిస్తూ వాళ్ళు సంపాదించిన దాంట్లో మనము తిరుగుకుంటూ వాళ్ళను పూర్తిగా వదిలేసి ఈ విధంగా చేయడం వల్ల మన జాతి అనేటువంటిది పూర్తిగా ఇంకా క్రమంగా దిగజారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకైతే తట్టింది. దీన్ని కూడా మనము ఒక అంచనాగా వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఎంటీపీఎస్ నాయకులు, అదేవిధంగా మండలాధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మన వాడలో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు మీద వీళ్ళు సక్రమైనటువంటి మార్గంలో వెళుతున్నారా లేదా, వెళ్ళాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు వెళ్ళడం లేదా, వెళ్ళినప్పుడు కనీసం మనము ఒక 10 కుటుంబంలో మినిమం ఒక 3-4 కుటుంబాల కన్నా కదా మనము సజెషన్స్ ఇచ్చినట్టయితే కదా ఖచ్చితంగా మన జాతి అనేటువంటిది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడికో వెళుతుందనేటువంటి ఒక భావన అయితే నాకైతే ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి వయసులలో తనను స్కూల్లోకి కూడా అడుగు పెట్టలేకుండా బయట పెట్టి చదువు చెప్పినటువంటి సందర్భాల్లో మనమైతే చూడలేదు. కానీ ఎన్నో బుక్కులలో ఎంతో మేధావులు చెప్పినటువంటి మాటలను ఇప్పటికీ వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మనము కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత వ్యక్తిగా ఉండి ఈరోజు భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అతనిని పెట్టుకొని రాజకీయాలు ఎన్నో రకాలైనటువంటి రాజకీయ నాయకులందరూ మన మీద పెద్దలు కలుసుకున్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి ఇది ఆలోచన చేసి మన బిడ్డలు కూడా మంచి భవిష్యత్తుకు వెళ్ళేటట్టు చూస్తే ఈ ఎండిపిఎస్ ద్వారా మీకు ఏమైనా సమస్యలున్నా లేదా మీకు రావాల్సినటువంటి ఏదైనా కూడా మీరు ఎప్పుడైనా కానీ మీరు యొక్క సమస్యలు కన్నా తెస్తే పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు 24 గంటలు మీ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. మన చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గానికి పెనుగూరు మండలానికి ఇచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖరన్న గారికి మా చిత్తూరు జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెనుగూరు మండలానికి ఇచ్చేసిన శేఖరన్న ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన పెనుగూరు మండలంలో 26 గ్రామాలు ఉన్నాయి, మాదిగ గ్రామాలు. ఒక గ్రామానికి కూడా శ్మశాన వాటికి కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ ఎటువంటి వసతులు లేకుండా మన మాదిగపల్లిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు ఏమంటే, మనకు వాళ్ళ ఓట్లు అవసరం వచ్చినప్పుడు మాదిగపల్లిలో మాదిగ బిడ్డలు గుర్తొస్తారు. ఓట్లు తెలుసుకున్న తర్వాత మాదిగ జాతిని పట్టించుకోకుండా వాళ్ళ ఇళ్ళ గేటు కాడ కూడా మనం రానివ్వకుండా పరిస్థితి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మనం చేయించుకో ఒకటి మన ఐక్యంగా ఉంది, మన పల్లెలు మనమే అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఉద్యమంలో ఉండి మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ ఉద్యమం ఇప్పుడు ఎండిపిఎస్ తరఫున మనకు వసూలుబాటులో వచ్చింది. దయచేసి ఎండిపిఎస్ నాయకత్వంలో పనిచేస్తూ మనకు కావాల్సిన అన్ని విధాలుగా మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ మనం ఎండిపిఎస్ తరఫున చేసుకుందామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఒక బలమైన నిర్ణయంతో, బలమైన ఒక ఆకాంక్షతో మన జాతి ముందుండాలా, మన జాతి ఈరోజు సమాజంలో అగ్రకులాలతో పాటు సమాన స్థాయిలో ఎదగాలి